వారం మన ఆయుధము కుక్రీ. యాక్చువల్లీ లాంగ్ రేంజ్ మిజైల్స్, మిడ్ రేంజ్ మిజైల్స్, డ్రోన్లు, పెద్ద పెద్ద టామహాక్ మిజైల్స్, B2 బాంబర్స్, ఎంతో దూరంగా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్, ఇట్లాంటివన్నీ కూడా వింటున్నాం మనం. ఎక్కడో దూరాల ఉన్నటువంటి వాళ్ళని కూడా ధ్వంసం చేయగలిగేటువంటి, స్ట్రైక్స్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీస్ చూస్తూ ఉంటే, అత్యంత సమీపంలో చేతిలో ఉన్న కత్తి కుక్రీ. అంటే సో కుక్రీ గురించి ఎందుకు మాట్లాడాలని మీరు అనుకున్నారు అసలు? ఫస్ట్ ఇవాళ వెపన్ ఇది ఎందుకు తీసుకోవాలనుకున్నారు? దీని గురించి వివరాలు చెప్పండి. అంటే యుద్ధంలో ఎన్ని యుద్ధాలు చేసినా ఆఖరికి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ కూడా మనం తప్పవు. ఎందుకంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఎప్పుడూ అవసరమే. మనుషులు వెళ్ళి యుద్ధం చేసినప్పుడు దూరం నుంచి ఫైరింగ్ అంతా అయిపోయి, వాళ్ళు చనిపోయి వీళ్ళు చనిపోయి అన్ని అయిపోయిన తర్వాత ఫైనల్ గా అక్కడ మనం వాళ్ళ పోస్టులు క్యాప్చర్ చేయాలన్నా, వాళ్ళ భూమిని మనం అధీనంలో తీసుకోవాలన్నా ముష్టి యుద్ధం తప్పదు. ఆఖరికి మనం చూసాం ఇక్కడ గల్వాన్ ఘటనలో కూడా కర్రలతోటి, మనకు బేస్బాల్ బ్యాట్స్ తోటి యుద్ధం చేసుకున్నాం. మరి రెండు న్యూక్లియర్ పవర్ దేశాలు, ఇంత టెక్నాలజీ, ఇన్ని అస్త్రాలు ఉన్నటువంటి దేశాలు కూడా ఆఖరికి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ చేయాల్సి వచ్చింది. అందుకని మనం మన దగ్గర ఉన్నటువంటి కత్తుల గురించి కూడా మనం మాట్లాడాలి. కత్తి అనేది ఇంకా లాస్ట్ రిసార్ట్. సైనికుడి దగ్గర ఏమీ లేనప్పుడు కత్తితోటి యుద్ధం చేస్తాడు. గతంలో కత్తితోటే యుద్ధం చేసేవాడు, ఇప్పుడు కత్తితోటి యుద్ధం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్నటువంటి అమ్యునిషన్ అంతా అయిపోయింది, ఇంకా లాస్ట్ రిసార్ట్ యుద్ధం చేసేటువంటి అస్త్రం ఇది. కాబట్టి కుక్రీ దగ్గర నుంచి తీసుకొని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ దాకా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. కుక్రీ దాని కాలం అయిపోయింది, ఎప్పుడో కత్తులతోటి గుర్రాలతోటి యుద్ధం చేసే రోజులు అయిపోయినాయి అని అనుకునే వాళ్లకు మనం చెప్పాలి. ఇప్పటికి కూడా కుక్రీ చాలా కీలకమైంది. మనకు తెలుసు కుక్రీ అన్నది ఒక ఇలా బెండ్ అయినటువంటి కర్వేచర్ ఉన్నటువంటి కత్తి. అది నేపాలీస్ ఎక్కువ వాడతారు, గూర్ఖాలు ఎక్కువ వాడతారు. 7వ శతాబ్దంలో ఇది గూర్ఖాలు మొదటిసారి వాడినట్టు మనకు చరిత్ర చెప్తోంది. సరే, దాంట్లో చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. బహుశా అలెగ్జాండర్ వచ్చినప్పుడు వాళ్ళ కత్తుల ఆధారంగా ప్రేరణతోటి వీళ్ళు చేశారనా, ఇటువంటి చాలా ఉన్నాయి. దాంట్లో కత్తికిను మన పట్టుకునేటువంటి హ్యాండిల్ కి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం వచ్చేసి ఆవు డెక్కలలాగా ఉంటాయి. ఆవు డెక్కలని గౌరవించి ఈ కత్తితోటి ఆవుని చంపకూడదు అని చెప్పి వాళ్ళ నమ్మకం, గోర్ఖాల నమ్మకం. ఆయో గోర్ఖాలి అని చెప్పేసి వాళ్ళు యుద్ధ నినాదం చేసి వాళ్ళు యుద్ధం చేస్తారు. ఒక నాగా సైనికుడు ఒక గోర్ఖా సైనికుడు తోటి నువ్వు ఎదురుపడినప్పుడు నీకు భయం వేయలేదంటే నువ్వు మనిషి కాదు అని చెప్పి చాలా మంది చెప్తారు. సో వీళ్ళిద్దరితోటి ఎదుర్కొని వీళ్ళిద్దరితోటి యుద్ధం చేయడం అనేది చిన్న విషయం కాదు. అందుకనే మనకు గోర్ఖాలు మన సైన్యంలోనే కాదు, ఈవెన్ బ్రిటిష్ ఆర్మీలో కూడా ఈ రోజు దాకా ఉన్నారు. బ్రిటిష్ కూడా ఇప్పుడు కూడా వాళ్ళని రిక్రూట్ చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి చాలా అద్భుతమైన శక్తి ఈ కుక్రీ. సరే, మీరు ఏం వెపన్స్ ఇస్తారో, వాళ్ళు గన్నులు ఇస్తారో, వాళ్ళకి ఏమి ఇస్తారో అదంతా ఒక ఎత్తు అయితే, కుక్రీ అన్నది వాళ్ళకి లాస్ట్ రిసార్ట్. ప్రతి సైనికుడి దగ్గర కుక్రీ తప్పకుండా ఉండి తీరుతుంది. చూస్తే కనుక మనం గత యుద్ధాల్లో చూస్తే కనుక గోర్ఖా యుద్ధాలు అన్ని కూడా, మనకు టిబెట్ తో జరిగిన యుద్ధం కావచ్చు, మనకు సైనో అంటే చైనా నేపాల్ మధ్యలో జరిగిన యుద్ధాలు కావచ్చు, లేదా మనకు World War I లో కావచ్చు, World War II లో కావచ్చు, 1962 భారతదేశానికి చైనాకి జరిగినటువంటి యుద్ధంలో కావచ్చు, అలాగే మనకు భారత పాకిస్తాన్ మధ్యలో జరిగిన యుద్ధాలు కావచ్చు, 1967లో మనకు జరిగినటువంటి ఈ నత్తుల్లా పాస్ కి సంబంధించిన యుద్ధాలు కావచ్చు, అలాగే మనకు ఫాక్లాండ్ యుద్ధం, బ్రిటిష్ వాళ్ళు యుద్ధం ఫాక్లాండ్ లో కూడా వెళ్ళి దాన్ని వాడొచ్చారు, కార్గిల్ యుద్ధము, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన యుద్ధాలు, వీటన్నిటిలో కూడా కుక్రీని వాడారు. సో ఎంత ఎక్స్టెన్సివ్ వాడారో మనం చూడొచ్చు. ప్లస్ దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది బెండ్ అయి ఉంటుంది కాబట్టి కుక్రీ. మామూలు కత్తి స్ట్రైట్ గా ఉందంటే పొడిస్తే కనుక రక్తం ఏమవుతుందంటే జారి వస్తుంది, రక్తం జారి వచ్చేసరికి చేయి స్లిప్ అయిపోతుంది. కానీ ఈ కుక్రీతో ఏంటంటే కనుక బెండ్ అయి ఉంటుంది కాబట్టి పొడిచి చంపితే కనుక రక్తం కింద పడిపోతుంది, పిడికి దగ్గర రాదు, హ్యాండిల్ కి రాదు. కాబట్టి వాళ్ళు ఇంకా యుద్ధం చేయొచ్చు. ప్లస్ అది తిరిగి ఉంటుంది కాబట్టి మనిషిని పొడిచి తిప్పితే కనుక లోపల పేగులన్నీ బయటకు వస్తాయి. సో చాలా ఎఫెక్టివ్ వెపన్ అది. సో కుక్రీ 7వ శతాబ్దం నుంచి ఈ రోజు దాకా అంత ఎఫెక్టివ్ గా ఉంది అంటే కనుక అది ఎంత సక్సెస్ఫుల్ వెపన్ మనం అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దీన్ని సివిలియన్ పర్పస్ కూడా వాడచ్చు, మనకు పంటల్లో కోయడానికో లేదా చెట్లను కోయడానికో సివిలియన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. కానీ బట్ యుద్ధంలో ఇది చాలా అద్భుతాలు సృష్టించింది కాబట్టి చాలా కీలకమైనటువంటి వెపన్ ఇది. అస్త్ర ఇన్ఫాక్ట్ మనకు ఆ ప్రాంతం అంతా కూడాను మనకు గోరఖ్నాథ్ పీఠాలు కావచ్చు, లేదా నేపాల్ సంబంధించిన ప్రాంతాలు కావచ్చు, దుర్గా పూజల్లో అంతా కూడాను మనకు అస్త్ర పూజలు చేసేటప్పుడు కుక్రీకే పూజ చేస్తారు. కుక్రీ అన్నది చాలా ఇంపార్టెంట్. సరే, వాళ్ళ రాజులు గతంలో ఇప్పుడు రాజరికం పోయింది అక్కడ నేపాల్లో. నేపాల్ రాజులు బీరేంద్ర విక్రమ్ షా దేవ్ వాళ్ళందరూ ఉన్నప్పుడు సింబాలిక్ కూడా వాళ్ళు ఈ కుక్రీ పెట్టుకునేవాళ్ళు. ఆ కుక్రీ స్పెషల్ టైప్ ఆఫ్ మెటీరియల్ తో చేసిన కుక్రీలు పెట్టుకుంటే అది ఒక రాచరికాన్ని కూడా చిహ్నంగా వాళ్ళు చూసేవాళ్ళు.
సింబాలిక్ గా ఒకటి అయితే కనుక దీని యూటిలిటీ వాల్యూ అంత గొప్పగా ఉంది ఇది. మనం సరే మేజర్ వెపన్స్, మేజర్ మిసైల్స్ అన్ని గురించి ఎలాగో చర్చిస్తున్నాము, కానీ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ అన్నది మానవాళి ఉన్నంత వరకు ఉంటుంది. ఈ అస్త్రాలన్నీ ఒక ఎత్తు అయితే ఫైనల్ గా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ తప్పదు. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఉన్నప్పుడు ఏదో కుక్రీ లాంటివి చాలా కీలకం. అందుకని దీన్ని మనం వెపన్ సెక్షన్ లో పెట్టడానికి కారణం అది. పాత వెపన్ కదా అని విస్మరించలేము, ఇప్పటికి కూడా దాని యూటిలిటీ ఉంది కాబట్టి మనం చర్చిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.